ముందుగా మన గురుగారు అయినటువంటి అత్రి మాస్టర్ గారికి, సద్గురు మూమెంట్స్ వ్యవస్థాపకులైనటువంటి వంశీ మాస్టర్ గారికి శతకోటి వందనాలు, పాదాభివందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అరుణ మేడం గారికి, ఉమా మేడం గారికి, ఇక్కడున్నటువంటి ఆత్మ సభ్యులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ఆత్మ బంధువులందరికీ కూడా, నన్ను వెనుకొండి నడిపిస్తున్న మా వారికి, ధ్యానంలో చేర్చిన వారికి, జన్మనిచ్చిన తల్లిదండ్రికి అందరికీ కూడాను శతకోటి వందనాలు, ధన్యవాదాలు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను మాస్టర్స్. ఏం చెప్తూ ఉంటానంటే, మన యొక్క అవయవాలన్నీ కూడాను ఎలా వచ్చాయని చెప్తూ ఉంటాను. ఒక్కొక్క లోకం నుంచి ఒక్కొక్కటి వచ్చింది అని మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇట్లా చెప్పుకుంటున్నది ఎప్పుడు చెప్తానే కానీ ఆ లోకాల విషయాలని ఎప్పుడు నేను చెప్పలేదు. ఈసారి కొంచెం నేను దాన్ని అన్నిటినీ కూడా క్రోడీకరించాను. కొంచెం దాని గురించి మనం చెప్పుకుందాం మాస్టర్. మనం ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మొదట మన యొక్క శరీరానికి, ఈ శరీరాన్ని మనకిచ్చినటువంటి ఆ యొక్క తల్లిదండ్రులను ఇచ్చినటువంటి ఆ యొక్క యూనివర్స్ కు మనం నిజంగానే మనకు ఓసి కూడా మనము ధన్యవాదాలు చెప్పుకోవాలి మాస్టర్. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నో ఉన్నాయి మనకు. ఇలా చెప్పాలి. ప్రతి ఒక్కటి కూర్చున్నది, లేచింది, తాగింది అన్ని చెప్పుకోవాలి. అవి లేకపోయినా కనీసం కొంచెం వాటికైనా మనం చెప్పుకోవాలి. ఇక్కడ చూడండి, మనం అందరం ఏమనుకుంటామంటే, నాకు 40 ఏళ్ళైంది, 50 ఏళ్ళైంది, 70 ఏళ్ళైంది, నాకు ఈ రోగం వచ్చేస్తుంది, ఇంకా నేను ముసలి దాన్ని అయిపోయానని అనుకుంటాం. మనం ముసలి వాళ్ళం అయిపోయాం అనుకుంటాం. కాదు ఫ్రెండ్స్, 80 ఏళ్ళు దాటిన తర్వాతనే ముసలితనము అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది, వృద్ధత్వము అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. అంతవరకు మనలో ఉన్నటువంటి భావాలే దీనికి కారణం అనమాట. నేను ముసలిదాన్ని అయిపోయాను అనుకుంటుంటే అయిపోతాము. లేదు, నేను ఎప్పుడూ కూడాను బాగా వయసులో ఉన్నాను, నేను బాగా చేయగలుగుతున్నాను పని, నా ఒళ్ళంతా బాగుంది, నా శరీరం అంతా నాకు సహకరిస్తుంది, నా అవయవాలు సహకరిస్తున్నాయని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉండాలి. మనం ఏది మాట్లాడతామో అది సృష్టింపబడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా పాజిటివే మంచిగా మనము మాట్లాడుకుంటూ ఉండాలి. ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు మనకు మాట్లాడక కానీ, చూడడానికి కానీ, నడవడానికి కానీ ప్రతి దానికి మనకు ఒక్కొక్క అవయవం ఇచ్చారు కదా. ఈ అవయవాలన్నీ కూడాను ఒక్కొక్క లోకపు చైతన్యం నుండి మనకు ఉద్భవించిందట. ఇలా 29 లోకాల నుండి మనకు వస్తుందంటే ఈ యొక్క అవయవాలన్నీ కూడా. ఒకటి కాదు, ప్రతి ఒక్కటి, చిన్నవి పెద్దవి అన్ని కూడాను. ఇవన్నిటినీ కూడాను ఆ సృష్టికర్త క్రోడీకరించి అన్నిటినీ ఒక చోట సమూహంగా చేసి మనకు ఇవన్నిటినీ కూడాను ఎంతో అద్భుతముగా సృష్టి. అసలు ఎలా ఉంటుందంటే, మన యొక్క చూడండి, ప్రతి మనిషి అంటే ఇలాగే 2 చేతులు ఉండాలి, ముఖం ఉండాలి, ముక్కు ఉండాలి, ఇలా మనం ఎలా అనుకుంటున్నాము అలా మనదే అన్ని ఆ విధంగా అన్ని అవయవాలను కూడాను ఆయా లోకాల నుంచి సేకరించి వాటన్నింటినీ కూడాను ఒక్క చోట సమకూర్చి మనను ముద్ద బొమ్మగా చేస్తారట. చూడండి, ఒక్కవేళ చిన్న పొరపాటు అయిందంటే ముక్కు పెట్టాల్సిన చోట మూతి పెట్టాల్సిన చోట ముక్కు పెట్టామనుకోండి, ఎంత అందవికారం అవుతాం మనము. దీంట్లో కూడా నేర్పరితనం కూడా ఉండాలి. మనం ఒక బొమ్మ చేస్తాము, ఆ బొమ్మ రాకపోతే దాన్ని ఏదైనా పొరపాటు ఉంటే దాన్ని ఎలా దిద్ది మనం దాన్ని సర్చ్ చేసుకుంటాం. చూడండి, అలాగే మనల్ని కూడాను ఆ యొక్క సృష్టికర్త యూనివర్స్ మనల్ని అలాగే అన్ని లోకాల నుంచి కూడా క్రోడీకరించి అన్నిటిని సేకరించి మనను తయారు చేస్తాడట. ఇలా తయారు చేసేటప్పుడు మనము అంటే ఇది కూడా మనం ఎప్పుడు నేర్చుకున్నాము, ఎప్పుడు తెలుసుకున్నాము, బ్రహ్మర్షి గారి నుంచి మనం ఇంతవరకు ముందుకు రాగలిగాము. తర్వాత సార్ గ్రూప్ చేయడం ద్వారా, ఈ యొక్క జూమ్ రావడం ద్వారా మనము నేర్చుకుంటున్నాము. ఇలా ప్రతి ఒక్క అవయవము కూడాను మనకి ఇలా చేరుతూ ఉంటుంది. చెప్పాను కదా, 29 అవయవాలను ఒక్కొక్క లోకాల నుండి తీసుకొని వచ్చి మనందరినీ కూడాను ఒక మనిషి రూపంలో మనల్ని చేస్తాడట సృష్టికర్త. ఇక అక్కడ వరకు వచ్చాం మనం. ఇది చాలా బాగుంది. సరే, పాదాల నుండి వస్తాం. ఒకసారి మన శరీరాన్ని మనం కళ్ళు మూసుకొని ఒకసారి చూసుకుందాం మాస్టర్, అన్ని అవయవాలన్నీ. ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయింది, మనం చూసినది ఏంటి, పాదాల నుంచి వద్దాం. మనం మొదట మనం నిలబడాలి అంటే ముఖ్యమైనటువంటిది ఈ యొక్క ఎముకల గూడు, అస్థి పంజరము ముఖ్యం అన్నమాట. అదే లేకపోతే మనం నిలబడలేము అసలు కదా. ఇవి తయారు చెయ్యాలన్నా కూడాను చాలా కష్టపడతారు మనకు. ఒకరికి తక్కువ, ఒకరికి ఎక్కువ, ఒకరికి కాళ్ళు లేకుండా, ఇలా ఎన్నో ఉంటాయి.
ఇవన్నీ ఎందుకు సృష్టించబడుతూ ఉంది అనేటటువంటిది మనం బ్రహ్మను తిట్టుకుంటాం. వాళ్ళనైతే బాగా ఇచ్చాడు, మాకైతే ఇలా ఇచ్చాడు, నాకు తక్కువ ఉంది వాళ్ళకి ఎక్కువ, ఇలాంటివన్నీ మనకు వస్తుంటాయి. ఇవి ఏవి కావు మాస్టర్స్, మనము చేసినటువంటి కర్మల ద్వారానే మన యొక్క అవయవాలు కూడాను మనం ఏది కోరుకొని వచ్చింటే అది మనకు వస్తూ ఉంటుంది అనమాట. దీన్ని చెప్పడానికి కామ లోకపు నుంచి ఈ యొక్క ఎముకలన్నింటినీ కూడా, పాదాలను ఎముకలను కూడాను సెట్ చేస్తారనమాట. ఇది మనము ఈ వయసు అయిపోయింది నాకు కాళ్ళు వస్తున్నాయి అని అనుకుంటాము కదా, అది కాదండి. ఎప్పుడైతే మనము దాంట్లో మన యొక్క శరీరాన్ని మనము ఎప్పుడైతే తిట్టుకుంటామో, లేదా ఒకరిని ఎప్పుడైతే తిట్టుకుంటామో, ఒకరి గురించి బ్యాడ్ గా ఆలోచన చేస్తామో, అది లేదు. మనది మనకే సంతృప్తి లేకపోతే, అసంతృప్తిగా ఉంటే, అప్పుడు మనకు ఈ యొక్క లోటు అనేటటువంటిది జరుగుతుంది. మోకాళ్ళ నొప్పులు కావచ్చు, ఒళ్ళు నొప్పులు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవి రావడానికి కారణము మనలో ఉన్న అసంతృప్తి. దేనికి తృప్తి పడం మనం తొందరగా. ఇలాంటిది అసంతృప్తిగా ఉంటే ఈ యొక్క మనకు ఏది తగ్గిపోతుంది అంటే, లూబ్రికెంట్ అని ఉంటుంది ఒకటి, అంటే జారుడు పదార్థం ఉంటుంది, జిగుటు పదార్థం ఉంటుంది, అది ఎండిపోతుందట. ఎండిపోయినప్పుడు మనకి పెయిన్స్ వస్తాయి. అది ఎందుకు ఎండిపోతుంది అంటే, మనలో తృప్తి లేకపోవడం ద్వారా ఇది జరుగుతుంది అని మనకి ఇది చెప్తున్నారన్నమాట. ఏ లోకము నుంచి? కామలోకపు చైతన్యం నుండి ఇవి వస్తాయి. కాబట్టి ఇవి మనకు కరెక్ట్ గా పని చేయాలి అంటే, ఏ పెయిన్ లేకుండా ఉండాలి అంటే, వాటికి మనము ధన్యవాదాలు చెప్పుకోవాలి మాస్టర్స్. ఇదే కానీ లేకపోతే, అసలు స్కెల్టనే లేకపోతే మనం నిలబడుకునే వాళ్ళమే కాదు, వేస్ట్ కదా. మజిల్స్ కూర్చోలేవు, శరీరము కూర్చోదు. ఇప్పుడు బొమ్మ ఉంది, బొమ్మ ఇవ్వకుండా డ్రెస్ కుట్టేసి డ్రెస్ ని ఇలా పట్టుకుంటే నిలబడుతుందా? ఆ డ్రెస్సే కదా ఇది మన శరీరము. అలాంటిది ఆ యొక్క ఎముకల గూడు ఉంది కనుకనే మనం నిలబడుతున్నాము. ఆ విధంగా వాటికి మనం ఎప్పుడు కూడాను లోటు ఉంది అని అనుకోకుండా, మనల్ని మనము ఎప్పుడైతే సంతృప్తిగా ఉంటామో, సంతోషపడతామో, అప్పుడు ఆ లోకపు వాసులకి దీని విషయాన్ని మనం ఎప్పుడైతే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ వస్తామో, ఏమన్నాము? కామలోకపు చైతన్యము నుంచి మనకు ఎముకలు వస్తాయి అన్నమాట. వీటికి మనము థ్యాంక్స్ చెప్పుకోవాలి. కామలోకపు వాసులకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనకు ఆ పేర్లు రావు కాబట్టి మనం ఏం చెప్పుకోవాలి? ఈ శరీరాన్ని నాకు ఇచ్చినటువంటి ఓ యూనివర్స్ కి శతకోటి వందనాలు, ధన్యవాదాలు. ప్రతిదీ కూడా ఇలా చెప్పుకోవాలి మనం. ఇలా చెప్పుకున్నప్పుడు ఆ యొక్క కామలోకపు వారికి వెళ్ళి, మనం ఏదైతే నేను తప్పు చేశాను, నాకున్నటువంటి ఈ యొక్క లోటుని నేను లోటుగా భావించి నన్ను నేనే కించపరుచుకున్నాను అని చెప్పేసేసి తనకు సారీ చెప్పి థ్యాంక్స్ చెప్పాము అంటే, ఈ యొక్క ఏ పెయిన్స్ అయితే ఉంటాయో ఆ పెయిన్స్, ఎక్కడెక్కడ పెయిన్స్ ఉంటుందో, మీకే జాయింట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎముకలకంతా సంబంధించినది అనమాట. ఆ జారుడు పదార్థం వచ్చేటటువంటి ప్లేస్ అది. ఎముకలు జారుడు పదార్థం ఉంటుంది కదా, అది కుచ్చు అంటాం కదా, అది రెండు అక్కడ లోకం నుండి వస్తుంది అనమాట. ఆ లోకపు వాసులకు మనము ఎప్పుడు కూడాను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటే ఇంకా ఒకటి ఏమంటామంటే, వ్యతిరేకిస్తూ ఉంటాం మాస్టర్స్. మనం ఎలా వ్యతిరేకిస్తూ ఉంటాము? ఇప్పుడు నడుస్తున్నప్పుడు ఇటెందుకు వెళ్ళాలి, ఇటు వెళ్ళొచ్చు కదా అని వెనక్కి వెళ్తాం మనం. అలాంటివన్నీ చెయ్యడము అనేటటువంటిది, అది వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఇలాంటిది జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే దారి తప్పితే వెళ్ళొచ్చు, కానీ ముందుకే వితండవాదం చేసే వాళ్లకు ముందుకే ఎందుకు వెళ్ళాలి, వెనక్కి వెళ్ళొచ్చు కదా, ఇలాంటి వితండవాదం చేసే వాళ్లకు ఎక్కువగా ఇలాంటివి వస్తాయి అని కూడా చెప్తున్నారు. అలాంటప్పుడు ఆ కామలోకపు వాసులకు మనము థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకా ఏం చెప్పాలి? నన్ను నేను వ్యతిరేకించుకుంటున్నాను కనుక ఇక మీదట నేను అలా వ్యతిరేకించుకోను, నన్ను నేను ప్రేమిస్తున్నాను అన్నటువంటి విషయాన్ని మనము చెప్పుకుంటే, ఫ్రెండ్స్ లాగా ఎప్పుడైతే మనం చూసుకుంటామో, అప్పుడు ఆ రెండు కాళ్లకు కూడా, ఇప్పుడు ఎడమ కాళ్ళని తిట్టి కుడి కాళ్ళని తిట్టినా కూడా మనకు ఈ పెయిన్స్ అనేది వస్తుందట. కనుక ఉన్న అవయవాలన్నీ కూడాను మన సొంత బిడ్డలే. ఏ కన్ను పొడుచుకున్నా మనకు బాధ అవుతుంది అని మనం తెలుసుకుంటాం కనుక, అట్లాంటప్పుడు అన్నిటిని సరి సమానంగా చూడాలి. చూడండి, బ్రహ్మానందం ఒకసారి చెప్పాడు, ఎడమ చేతిని తిడుతూ ఉండేవాడు,
ఆ అంటే అది ఒక జోకుగా మనకు చూపించాడు, అక్కడ కూడా మెసేజ్ ఇచ్చాడు, కానీ మనం దాన్ని తమాషాగా తీసుకున్నాము. ఆ బ్రహ్మానంద గారు ఎడమ చేయి తిట్టుకుంటున్నప్పుడు ఆ చేయి కొట్టడము, ఆ పని చేయాలన్నప్పుడు చేయకపోవడము, దానికి కోపం వచ్చి అలా చేసింది అనుకోండి, ఈ చెయ్యి చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ఏమీ చేయలేకపోతాము. అందువల్ల రెండు ఉండాలి, రెండు ఒకటే, రెండు ఈక్వల్ అని ఎప్పుడైతే మనం ఫ్రెండ్స్ లాగానే భావిస్తామో అప్పుడు మనకు ఈ ఏంటి ఇంకా ఆనెలు, కాళ్ళల్లో ఏ రకాలైనటువంటి జబ్బులు వస్తాయో, రోగాలు వస్తాయో, పగుళ్ళు, ఆనలు, నొప్పులు, ఇలాంటివన్నీ, వాపులు, ఇలాంటివన్నీ రావడానికి మనము చూపించేటటువంటి ప్రవర్తన అన్నటువంటిది తెలుసుకున్నాం మాస్టర్స్ ఇక్కడ. అందువల్ల వాటి మీద ద్వేషం అనేటటువంటిది ఉంచుకోకూడదు. ఎవరి మీద కూడా ద్వేషం పెట్టుకోకూడదు. భార్య మీద కానీ, భర్త మీద కానీ, ఇలా ఒకళ్ళ మీద ద్వేషము అనేటటువంటిది మనం ఎప్పుడు చూపిస్తామో, మనకున్న ఎముకలే కదండి వాళ్ళకు ఉన్నాయి, అలా చూపించినప్పుడు ఇలాంటి రోగాలన్నీ కూడాను ఉద్భవిస్తాయి. అందువల్ల ఏ విషయంలోనూ వ్యతిరేకత చూపించకుండా మనకున్న వాటిని కూడాను ప్రేమగా చూసుకోవడం ద్వారా, క్షమాపణ తత్వము ద్వారా, అంగీకార తత్వం ముఖ్యం మాస్టర్స్. ప్రతి అవయవానికి కూడా అంగీకార తత్వం అనేటటువంటి పదము వస్తుంది మాస్టర్. ఈ అంగీకారము ద్వారా మనం ఎప్పుడైతే ప్రేమతో మనం వాటిని మనం అనుకున్నామో, ఇంకా ఏమనాలి, నేనే ఈ విధంగా పుట్టాలని కోరుకున్నాను, ఇది నా ఎంపికే, నేనే ఎంచుకున్నాను అని మనం ఎప్పుడైతే భావనతో ఉండి ఆ విధంగా మనం చేసుకున్నాం అనుకోండి, మన వాళ్ళందరిలో కూడా ఈ ఇంటికి వచ్చినందుకు కూడా మనము సంతోషపడాలి. ఎందువల్ల మనమే అడుగున్నాం కాబట్టి మనమే వచ్చాము ఇక్కడికి. ఇలా వాటన్నిటినీ కూడా మనం ఎప్పుడైతే సర్దుకొని నా విషయము నాదే అని అనుకొని అంగీకార తత్వంలో ఉంటామో, వ్యతిరేకం అనేది లేకుండా పోతామో, అప్పుడు ఈ పెయిన్స్ అనేవన్నీ కూడాను రావట మాస్టర్స్. వారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, కామలోకపు వాసులకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ విధమైనటువంటి వ్యతిరేక తత్వాన్ని మనం వదిలేస్తే, ప్రేమగా చూసుకుంటే మనకు ఈ ప్రాబ్లమ్స్ అనేటటువంటిది రాదు. మీరు ధ్యానం చేసేటప్పుడు పేరు రాకపోయినా వారికి థ్యాంక్స్ చెప్పుకోండి. ఇవి అందించినటువంటి మాస్టర్స్ కు ధన్యవాదాలు అని చెప్పుకోండి. ఇలా చెప్పుకోవడం ద్వారా మనకు ఆ లోకపు వాసులు మనకు ప్రశాంతంగా ఉండి మంచి అనేటటువంటి దాన్ని మనకు ప్రసాదిస్తారట. ఆ జాయింట్స్ అన్ని కూడాను అప్పుడు బాగా పటుత్వంతో రావడము, ఎందువల్ల ప్రేమతో ఉంటున్నాం కదా, అందువల్ల మనకు ఆ ప్రాబ్లమ్స్ ఏవి రావు అనేటటువంటిది చెప్తున్నారు మాస్టర్స్. ఇంకా చెప్తున్నారు దానికే ఎముకల ప్రాబ్లానికే చాలా ఉన్నాయి మనకు, అందుకనే దానికే ఎక్కువ కారణాలు మనం తెలుసుకోవాలి. ఏం చెప్తున్నారు, విపరీతమైనటువంటి కోరికలు, అవి కావాలి ఇవి కావాలి అనేటటువంటి కోరికలు అనేటటువంటిది ఉంటాయే, తృప్తి లేకుండా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఇంకా ఏం చెప్తాను, నేనే గొప్ప, నాదే గొప్ప అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ మనం గమనించి వారికి థ్యాంక్స్ చెప్పి, ఇవన్నీ నాకు నా అవయవాలన్నీ కూడా నా యొక్క జాయింట్స్, ఎముకలు జాయింట్లు ఎక్కడెక్కడ ఉంటాయి అవన్నీ కూడాను బాగా పనిచేస్తున్నాయి, వాటన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకోవడము, వాటందరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ వస్తే, ఐ లవ్ యూ చెప్పుకుంటూ వస్తే రాను 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 అవన్నీ మనకి ఈజీగా హెల్ప్ చేస్తాయట, మంచిగా ఉంటాయట. అప్పుడు మనం ఫ్రీగా మూవ్ అవుతున్నాయి అనుకోవాలి. ఏంటి ఇది పట్టుకొనేసింది అని మనం అనుకున్నాం అనుకోండి, అలాగే ఉంటుంది. లేదు ఫ్రీగా మూవ్ అవుతున్నాను నేను అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు అవన్నీ కూడా క్యూర్ అవుతాయి. ఇంకా ఏం చెప్తున్నారంటే, మనకు ధన్వంతరిలో ఆయుర్వేదిక్ ఎక్కువ మనకు చెప్తారు. ఆ ఆయుర్వేదిక గుణాలను కూడాను మనము పిలుచుకోవాలి మాస్టర్స్. ప్రతి నొప్పులకు, ప్రతి ఒక్క అనారోగ్యానికి కూడాను, అంటే ఒక్కొక్క అవయవానికి, ఏ అవయవానికి ఏ మందు వేస్తే అది బాగా పనిచేస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనము తెలుసుకుందాం మాస్టర్. దీనికి ఏం చెప్పాలి అంటే, ఇది రాగి చెట్టు, తుమ్మ చెట్టు, మర్రి చెట్టు, ఇంకా కందూస్ చెట్టు అంటారట. ఆ చెట్టు యొక్క పేర్లను చెప్పుకొని వాటి ద్వారా వచ్చేటటువంటి ఔషధ గుణాలన్నీ కూడా నాలోకి చేరి నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి, అవన్నీ నేను స్వీకరిస్తున్నాను అని మనసులో అనుకొని వాటి యొక్క ఔషధ గుణాల యొక్క ఫలితం మాకు రావాలి అని మీరు ఎప్పుడైతే కోరుకుంటారో అప్పుడు మనకు మంచి అనేటటువంటిది జరుగుతుంది మాస్టర్స్. ఇవన్నీ కూడా నయం అవుతాయి.
నిజంగా చేసి చూడండి, మనకు అవుతుంది. ఇట్లా మనం ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఎక్కడ పెయిన్ ఉంటుందో అక్కడ ఈ మర్రి చెట్టు కింద కూర్చున్నాను అనుకోండి, పద్మాసనం వేసుకొని అక్కడ కూర్చొని అనుకోవడమే, మీరేం అక్కడికి కూర్చోవలసిన అవసరం లేదు. కూర్చున్న చోటే నేను ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాను, దాని ఊడలన్నీ నా యొక్క శిరోభాగము నుంచి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం వరకు ఆ వేరు వెళ్ళి అది అక్కడ ఉన్నటువంటి ఆ పెయిన్ బ్లాక్స్ పని సరికానటువంటిది ఏదైతే ఉందో దాన్నన్నిటినీ కూడాను తొలగిస్తుంది అని భావన చేసుకుంటూ మీరు ధ్యానం చేస్తే అక్కడ ఉన్నటువంటి పెయిన్ వెళ్ళిపోతుందట. ఏమేమనుకున్నాం మనము? మర్రి చెట్టు, రావి చెట్టు, కందూస్ చెట్టు, తుమ్మ చెట్టు. తుమ్మ బంక ఉంటుంది చూడండి, అందువల్ల ఆ చెట్టుని మనం అంటున్నాం అనమాట. తుమ్మ బంక కూడా ఎట్లా మనకైతే మన జిగురుగా ఉంటుందో అది యూజ్ అవుతుంది. దాని గుణం కూడా మనకు రావాలి అని కోరుకోవాలంట మాస్టర్స్. ఇలా వాటన్నిటిని అనుకున్నామంటే అప్పుడు మనకు మంచిది జరుగుతుంది, మేలు అవుతుంది. దాని మీద మెయిన్ ముఖ్యంగా ఏముంది, మనకు విశ్వాసం, నమ్మకం ఉంచుకోవాలి మాస్టర్స్. ఇది మనకు చెప్తున్నారనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే పిరమిడ్స్ ని కూడా మనము పిలుచుకోవచ్చు. పిరమిడ్స్ ని పిలుచుకొని ఆ పిరమిడ్ యొక్క కాంతి చైతన్యము మనకు అందాలి అని కూడా అనుకోవాలి. ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ ఒక ఆస్ట్రల్ పిరమిడ్, సాల్ట్ పిరమిడ్ అక్కడ నిలబడి ఉంది అన్నట్టుగా భావించి అక్కడ ఉంచుకున్నానని భావించి దాని చైతన్యం మనలోకి అందే విధంగా మీరు భావన ఉంచుకోండి మాస్టర్స్. అప్పుడు అది మేలు అవుతుంది అని చెప్తున్నారు. ఇకపోతే మనము ఇంకా ఏం చెప్తున్నారంటే తల్లిదండ్రుల నుంచి కూడాను ఒక రకమైనటువంటిది మనకు వస్తూ ఉంటుంది. ఎందువల్ల వాళ్ళకి వయసు అయిపోయింది వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా, మనం ఇన్ని దినాలు అయిపోయింది, మనం పెద్దవాళ్ళు అయిపోయాము కాబట్టి ఇవన్నీ కామన్ అనుకుంటాం. అవి అనుకోకూడదు అని కూడా, అంటే మన భావన మార్చుకోమని చెప్తున్నారు మాస్టర్స్. ఇక్కడ భావనని మార్చుకోవాలి. అప్పుడు ఇవన్నీ ఎప్పుడైతే మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటాయో అవన్నీ కూడాను విడుదలైపోతాయి అన్నమాట. నేను వయసులో ఉన్నాను, నాకు శక్తి ఉంది, నాకు చైతన్యం బాగుంది, నేను ఇంకా బాగా కొన్ని రోజులు బాగా నా పని నేను చేసుకోగలను అనేటటువంటి దృష్టిని మన తలలో ఉంచుకోవాలి, మన మైండ్ లో ఉంచుకోవాలి. నేను ముసలిదాన్ని అయిపోయినా ఇంతే అనేటటువంటి భావన ఎప్పుడు తెచ్చుకోకండి. అలా ఉంటే ఆ మెదడు ద్వారా మన డిఎన్ఏలో ఉన్నటువంటి కణాలు కూడాను ఈ భావనను స్వీకరించి అవి కూడా మనకు సహకరిస్తాయట. లేకపోతే అవి కూడా మనకు వ్యతిరేకంలో ఉండిపోతాయి అని తెలుసుకుంటున్నాం మాస్టర్స్. ఇలా అందువల్ల మనం ఎప్పుడు కూడాను ఆ విధంగా మనము చేయకూడదు అని చెప్తున్నారు అనమాట. ఇకపోతే ఇది చూడండి, యమలోకము నుండి మల విసర్జన ప్లేస్ వస్తుంది. మల విసర్జన అంటే మోషన్ అనేటటువంటిది. ఇది మనం దీన్ని తిట్టుకుంటాం చూడండి మాస్టర్స్. యమలోకము నుండి మల విసర్జన ప్లేస్, అక్కడ ఉన్నటువంటి పని చేసేటటువంటి తీరు అవన్నీ కూడా అక్కడి నుంచి మనకు వస్తుందట. అది ఎలా ఉంటుందంటే మనం ఏమనుకుంటామంటే కొంతమందికి దాన్ని కడుక్కోవడానికి కూడా చిరాకు, దాన్ని చూడాలంటే చిరాకు, దాన్ని ముట్టుకోవాలంటే చిరాకు పడుతూ ఉంటారు. కానీ అది మనకు సవ్యంగా పని చేస్తూ ఉంది అంటే మనం ఎంతో పుణ్యాత్ములు మాస్టర్స్. అది సరిగ్గా పని చేయలేక ఎంతో మంది బాధలు పడుతూ ఉంటారు. ఈ మొలలని, తర్వాత వేడి అని, బ్లడ్ పడడం అని ఎన్ని బాధలు పడుతూ ఉంటారు చూడండి. దాన్ని మనం ఎప్పుడైతే దాన్ని తిట్టుకుంటామో, అసహించుకుంటామో అప్పుడు అది మొండికేసుకొని పని చెయ్యదట. అందువల్ల దాన్ని ఎప్పుడు కూడాను మనము ఏ రోజు దాన్ని తిట్టుకోవడం కానీ, ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే అది ఒక యజ్ఞగుండము, బోర్ల వేసినటువంటి యజ్ఞగుండము. చూడండి, యజ్ఞగుండంలో నుంచి ఆ వాయువు, అపాన వాయువు ఎలా వెళ్ళిపోతూ ఉంటుంది, వేస్ట్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది, గ్యాస్ వెళ్ళిపోతూ ఉంటుంది. అదే పని చేయలేదు అంటే మనం ఏమే కానీ పచ్చి మంచినీళ్ళు కూడా మనం తాగలేము మాస్టర్స్. ఏది పని చేయదు మనకు, అలా ఉంటుంది. అందువల్ల అది ఒక యజ్ఞగుండంగా భావించి దానికి ధన్యవాదాలు చెప్పుకొని ప్రేమతో ఉండండి. ఎప్పటికీ కూడాను ఆ మొలలు అనేటటువంటిది, ఆ బ్లడ్ పోవడము, టైట్నెస్ అవన్నీ కూడా ఉండవట. ఇది దాన్ని మనము దేవుని యొక్క హోమగుండము లాగానే మనం భావించమని చెప్తున్నారు. హోమగుండము అనుకొని మనం దాన్ని ఎప్పుడైతే భావన ఉంచుకుంటామో అప్పుడు మనలో ఉన్నటువంటి చెడంతా కూడాను దాంట్లో నుంచి వెళ్ళిపోతుందట. ఎప్పుడు అసహించుకుంటామో అది మనకి ఈజీగా అవ్వదు అన్నటువంటిది. ఇంకా ఎంత మంచి పని చేస్తుంది, మన శరీరంలో వేస్ట్ నంతా అదే తీసేసేది. అదే లేకపోతే ఎంత కష్టపడతాం చూడండి మనము.
అందువల్ల దానికి కూడాను మనము ధన్యవాదాలు చెప్పుకుంటూ ఆ యొక్క వాయువు బ్యాడ్ వాయువు వచ్చేస్తుంది కదా, దానికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. మనం బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి దానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ యమలోకపు వాసులకు కూడాను ధన్యవాదాలు చెప్పుకోమని చెప్తున్నారు మాస్టర్స్ ఇక్కడ. ఇంకా మనం ఇంకేం చెప్తామంటే ఏహ్యభావము ఉండకూడదు అన్నటువంటిది మనం దీని నుండి నేర్చుకోవాలి. ఏహ్యభావం, నిర్లక్ష్యము, దేన్ని అయితే మనము అసహించుకుంటామో, నిర్లక్ష్యంగా చూస్తామో, దాన్ని అసలు మనకు వద్దే వద్దని అనుకో, అలాంటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ దీని నుండి వస్తుందంట మాస్టర్స్. అంటే ఇవన్నీ మనలోనే బ్యాడ్ హ్యాబిట్స్. ఈ బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ పద్ధతులు, అలవాట్లు మనం అనుకునేటటువంటి భావనల ద్వారా ఇట్లా అవన్నీ పుడతాయి. అందువల్ల ఆ విసర్జన అనేటటువంటి దానికి కూడా ప్రేమతో అపానవాయు వెళ్ళిపోతుంది కదా, దానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. వాటికి కూడా థ్యాంక్స్ చెప్పుకోమని చెప్తున్నారు. అంటే ఇవన్నీ ఈ రోజు నుంచి నేను వదిలేసుకుంటున్నాను. ఒకదాన్ని అసహించుకోవడం కావచ్చు, ఒకదాన్ని ఏకభావంతో చూడడం అనేటటువంటిది కూడా ఈ క్షణం నుండి నేను విడుదల చేసుకుంటున్నాను అని అనుకొని థ్యాంక్స్ చెప్పండి, దానికి ధన్యవాదాలు చెప్పండి. రెండుటికి కూడాను ఎంతో పుణ్యం ఉంటేనే మనం అదృష్టవంతులం. సృష్టి జరుగుతుంది అంటేనే అది ఉండాలి, మనకు రెండు ఉండాలి. అందువల్ల వాటికి రెండింటికి కూడా మనము ధన్యవాదాలు చెప్పుకోమని చెప్తున్నారనమాట. చెప్పుకొని వాటికి థ్యాంక్స్ చెప్పుకొని అక్కడి నుంచి వచ్చినటువంటి ఆలోక వాసులకు కూడాను మనము ధన్యవాదాలు చెప్పుకోమని చెప్తున్నారనమాట. చూడండి, అది కానీ మనం వదలలేకపోయినామంటే ఎంత బాధలు పడాల్సి వస్తుందో చూడండి. ఎన్నో రకాలుగా బాధలు పడుతూ ఉంటాం. అందువల్ల పట్టుదల అనేటటువంటిది వదిలేసి ఎవరిని కూడా ఏకభావంతో చూడకుండా ఉండడం వల్ల ఇది మనకు బయటికి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారంట. అందువల్లనే ఈ మొలలు కానీ ఇవన్నీ ఏవి రావు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి మాస్టర్స్. ఇంకా ఏం చెప్తున్నారంటే పౌరుషము కూడా ఉండకూడదట. పౌరుషము ఉండటం వల్ల, ఏకభావం ఉండడం వల్ల ఒకళ్ళని చీదరించుకోవడం ద్వారా, అది మన యొక్క మలాన్ని చీదరించుకోవడం ద్వారా ఇలాంటివన్నీ మనకు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా రాకుండా ఉండాలని వాటికి థ్యాంక్స్ చెప్పుకొని ఇక మీదట నేను అలాంటిది చెయ్యను అన్నటువంటి భావనను మనసులో ఉంచుకొని దూరం చేసుకుంటే దాన్ని మన నుండి వెళ్ళిపోతుందట. అది మనం చేయాల్సినటువంటి విషయం అనమాట. అక్కడ వెళ్ళిపోతుంది. ఏమంటున్నారు ఇక మనను జననాంగం కూడాను అక్కడి నుంచి వస్తుంది. ఆ జననాంగము కూడాను చూడండి, మనము మహాయోన లోకం నుంచి వస్తుంది. సృష్టి జరగడం అనేటటువంటిది ఏంటి చెప్పాను, మహాయోన యోని అంటేనే జన్మస్థలము కదా. అందువల్ల మహాయోని లోకం నుంచి వస్తుంది కాబట్టి వారికి మనము ధన్యవాదాలు తెలుపుకోవాలి. మళ్ళీ ఇంకా చెప్తున్నా చూడండి, అదొక్కటే కాదు, దాని నుండి ఈ జననాంగం నుండి గర్భసంచి, మూత్ర విసర్జన ఇవన్నీ కూడాను దానికి సంబంధించే ఉంటాయంట చూడండి మాస్టర్స్. అందువల్ల వీటన్నింటినీ కూడాను మనము మహాయోని లోకానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆ లోకపు వాసులు మనకి ఇచ్చిన దాన్ని సరెండర్ తో ఉంటే అన్ని మంచి జరుగుతాయి అని మనకి ఇక్కడ చెప్తున్నారు. తెలుసుకున్నాం మాస్టర్స్ నుంచి నేను తెలుసుకున్నది మీకు చెప్తున్నాను అనమాట. ఇంకా ఏం చెప్తున్నా అంటే కొంతమంది ఏమంటారు, వచ్చి ఈ నెల వచ్చిందంటే దీన్ని తిట్టుకుంటూ ఉంటారు. చాలా అయిపోతుంది దీని నుండి, ఏమిటికి వస్తుందో ఇది ఆడవాళ్ళకి శాపం అనుకుంటాం. కానీ అట్లా అనుకున్న వాళ్ళకి బిడ్డలు కారు, గర్భసంచుల ప్రాబ్లమ్స్ ఏర్పడతాయట, మలమూత్ర విసర్జనాలు కూడా కష్టమైపోతాయి. ఏం చెప్తున్నారు మాస్టర్స్. అందువల్ల వాటిని మనము గౌరవించి వారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి అని చెప్తున్నారు మాస్టర్స్. దీని గురించి చెప్పారు మనకి. ఇకపోతే ఇంకా ఒకటి చూడండి, ఇప్పుడు మనం ఏమనుకుంటాము, వయసు అయిపోయింది, మనకు ఈ మలమూత్ర విసర్జన అనేటటువంటిది తొందరగా వచ్చేస్తుంది, మనం తట్టుకోలేకపోతున్నాము అని అనుకుంటాం. కాదట. దీన్ని ఎప్పుడైతే మనం తిట్టుకున్నామో, అసహించుకున్నామో, దాని వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయట. ఎంత ఉంది చూడండి, మనం చేసేటటువంటి చిన్న తప్పుడు పనులకు కూడాను ఎంతగానో బాధపడుతూ ఉంటాం చూడండి. ఇవన్నీ ఇంకా వేరే ఏదేదో చెప్పారు దాని నుండి, అవన్నీ మనకు వద్దులేండి, అవన్నీ అవసరం లేదు. కాకపోతే తెలుసో తెలియక కొన్ని రకాలైనటువంటి తప్పులు చేసింటాం కాబట్టి వాటన్నిటికీ కూడా మనము క్షమాపణలు చెప్పుకోమని చెప్తున్నారు మాస్టర్స్. ఇట్లా మీకు ఎవరికైనా ఆ యొక్క
గర్భసంచికి కానీ మూత్ర విసర్జన ఉన్నటువంటి యోని భాగానికి కానీ ప్రాబ్లమ్స్ ఉంటే వారికి థ్యాంక్స్ చెప్పుకొని, ధన్యవాదాలు చెప్పుకొని, క్షమాపణలు చెప్పుకొని, తుమ్మ చెట్టు అంటే తుమ్మ పూలు కాస్తాయి కదా, ఆ తుమ్మ చెట్టు యొక్క లక్షణాలు, ఔషధ గుణాలు మనకు అందాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఆ ఔషధ గుణాల నుండి మనకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడాను క్లియర్ అవుతాయి అని చెప్తున్నారు మాస్టర్. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఇలా ఈ యొక్క తుమ్మ చెట్టు యొక్క ఔషధము దీనికి సంబంధించినటువంటి కణాలన్నిటిపైన కూడాను ఈ ఔషధము అనేటటువంటిది చేరుతున్నది అని భావన ఉంచుకొని థ్యాంక్స్ చెప్పుకొని మనం దాన్ని ఏకభావంతో చూడకపోతే ఆ ప్రాబ్లమ్స్ కూడా మేల్ అయిపోతాయి అని మనకు చెప్తున్నారు మాస్టర్స్. అక్కడ ఉన్నటువంటి శాశ్వతమైనటువంటిది కూడాను ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతుందట. అది మనం నేర్చుకోమని చెప్తున్నారు, అది చేయమని చెప్తున్నారు అంట. ఇంకా ఏం చెప్తున్నారు అంటే, మనము చేసేటటువంటి ఇక్కడ కూర్చుంటాం కదా, మనము కూర్చునేటటువంటి భాగాన్ని పిరుదులు అంటాం కదండి, అది వచ్చేసేసి స్థిరలోకపు చైతన్యం, స్థిరలోకపు వాసుల నుండి ఆ పిరుదులు అనేటటువంటి భాగము మనకు వస్తుందట. అసలు ఎప్పుడన్నా విన్నామా మనం ఈ మాటలు? గ్రేట్ అండి. ఆ మాస్టర్ నాకు జ్ఞానాన్ని పంచినటువంటి ఆ మాస్టర్స్ కి శతకోటి వందనాలు, పాదావి వందనాలు. అసలు వాళ్ళకు ఇంత మంచి విషయాన్ని మనకు తెలిపారు. ఎప్పుడు తెలుసు కానీ నాకు క్లియర్ గా తెలియదు ఈ విషయము చెప్పడానికి. ఆ మాస్టర్స్ కు ధన్యవాదాలు చెప్పుకుందాం మాస్టర్స్. ఇది ఈ యొక్క ఇక్కడి నుంచి చెప్పారు స్థిర లోకపు చైతన్యం నుండి, స్థిర లోకం నుంచి మనకి వస్తుందట. వారికి మనము ధన్యవాదాలు చెప్పుకోవాలి. మేడం మేడం మళ్ళీ లాస్ట్ చెప్తాను, సెకండ్ అది మళ్ళీ ఆ విధంగా మనకు వారికి థ్యాంక్స్ చెప్పుకోమని చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారు, అది ఎలా వస్తుంది మనకు అంటే, ఒక్కొక్కసారి మనం దాన్ని తిట్టుకుంటాం మాస్టర్స్. అంటే శరీరానికి స్థిరత్వం ఇవ్వాలి అంటే అదే ముఖ్యమైన కారణం. చూడండి, ఒక్కొక్కసారి దబాని మనం కూర్చొనేస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి దాన్ని తిట్టుకుంటాం, ఏంటి ఇంతలా ఉంది ఇంత ఉంది మనం తిట్టుకుంటాం. కానీ అది కూడా చేయకూడదని చెప్తున్నారు. ఏమిటిని కూడా మనలో ఉన్నటువంటి అవయవాలని ఏ రోజు శత్రువుగా భావించకూడదు, అసహించుకోకూడదు అన్న విషయాన్ని మనము ఈ క్లాస్ నుంచి నేర్చుకుంటాం మాస్టర్స్. ఇది ఆ లోకపు వాసులతో మనము రోజు కూడాను వాళ్ళకు ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్స్ చెప్పుకోమని చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారు, స్థిరత్వానికి శరీరానికి ప్రసాదిస్తున్నటువంటి ఒక వరము అని కూడాను భావించాలట. అందువల్ల ఆ స్థిరలోకపు వాసులకు మనము థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇలా ఒక్కొక్కటే ఎలా ఉంటాయి అంటే, ఇది కూడాను ప్రాబ్లమ్స్ కొంతమందికి వస్తాయంట మాస్టర్స్. నేను మా ఫ్రెండ్ వాళ్ళని విన్నాను, నేను మా మేనత్త కూతురే, అమ్మాయికి అక్కడ కూడా గడ్డలు వేసాయంట. అందులో అవి రావడానికి కూడాను కొన్ని కారణాలు ఉంటాయంట. చూడండి, ఎందువల్ల అంటే మనకున్నటువంటి టెన్షన్స్, ఒత్తిడి, పని భారము అని మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో, ఏంది నాయనా ఈ టెన్షన్ భరించలేకపోతున్నాము, ఏంది నాయనా ఈ పని నాకే వచ్చి పడుతుంది అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు దాంట్లో ప్రాబ్లమ్స్ ఏర్పడతాయట. ఎంత ఉంది చూడండి మనము. అందువల్ల ఆ సరికాని ఒత్తిడిని అంతటినీ కూడాను మనము మెయిన్ ప్రెషర్, ఒత్తిడి, టెన్షన్ వీటన్నిటినీ కూడాను మనం వదిలేస్తున్నాము అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఫ్రీగా, గట్టిగా లేకుండా సాఫ్ట్ గా అదంతకది తనంతకు తను స్పందించకుండా బాగుంటాయి అని చెప్తున్నా. అంటే ఒక్కొక్కసారి టైట్నెస్ వస్తుంది, అలా రాకుండా ఉంటుంది అని మనకి ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. ఇంకపోతే ఇవన్నిటిని లాస్ట్ ఒక్కసారి చెప్పుకున్నాం. అది ఇంకొకటి పక్షిలోకపు పక్షి అంటాం కదా, అది పక్షిలోకపు ఎనర్జీస్ ద్వారా మూత్రాశయం ఏర్పడుతుందట. అంటే మూత్రాశయం అంటే మనకి ఏమంటారు, వాటిని కిడ్నీలు అంటాం అనుకుంటాను మాస్టర్స్. చూస్తాను, మళ్ళీ చూసి చెప్తాను. సారీ, మూత్రాశయం ఇదండి, యూరిన్ వస్తూ ఉంటుంది కదా, బ్లాడర్ అంటారు కదా, అదనమాట ఆ సంచి. దానికి పక్షి లోకపు నుండి మనకు వస్తుందట. అది ఆ లోకం నుండి వచ్చినటువంటి వారికి మనము ఎప్పుడు కూడాను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇది ఎందుకు వస్తుందంటే, ఎప్పుడు అది పోనీకుండా, బాత్రూమ్ పోయేవాళ్ళు పోకుండా టైట్ గా, అంటే కొన్ని చోట్ల అసహ్యంగా ఉందని, కొన్ని చోట్ల ఎవరో ఉన్నారని, అంటే టయానికి
అది వచ్చినప్పుడు మనం వెళ్ళిపోతే ఏం కాదు. దాన్ని ఎప్పుడైతే మనం అలాగే పట్టుకొని ఇది బిరిన్ వచ్చింది నాయన, ఎందుకు వచ్చింది, ఇక్కడ వచ్చింది తిట్టుకున్నామంటే దాని ద్వారా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా ప్రాబ్లమ్స్ రాకుండా లోకపు వాసులకు మనము ఎప్పుడైతే థ్యాంక్స్ చెప్పుకుంటామో, ఇబ్బంది పడకుండా ఉంటామో, క్షమాపణ కోరుకుంటామో, అప్పుడు అది మనకి ఈజీగా ఉంటుందట. అది అన్ని కూడా మనం ఇక్కడ నేర్చుకోవాలన్నమాట. ఇంకా ఒకటి, మనకు ఊపిరి గాలి బ్లాడర్ అంటారు. గాలి బ్లాడర్ నుంచి స్టోన్స్ ఉన్నాయి అంటారు చూడండి ఒక్కొక్కసారి. అది గౌరీ శంకర లోకం నుంచి వస్తుందంట చూడండి. అంటే ప్రతి దేవుడు మనకి ఇచ్చిండేది కదండి అవయవాలు, అన్నిట్లోనూ ఆయన రూపమే కదా. చైతన్యం అమ్మ పుట్టిన తర్వాతే కదా ఇవన్నీ పుట్టుకొని వచ్చాయి. వీళ్ళందరూ పుట్టారు, అందరినీ సృష్టించుకుంది కదా అమ్మ తోడు కొరకు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఒప్పజెప్పడానికి. ఆ దేవతలే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అవయాన్ని మనకి ఇచ్చారు. మనం వింటున్నటువన్నీ కూడా దేవతల పేర్లే వస్తున్నాయి కదా. అలా గౌరీ శంకర్ లోకము నుంచి గాలి బ్లాడర్, పిత్తాశయము అంటాం దాన్ని, అది మనకు వచ్చిందట. అక్కడి నుంచి దాన్ని మనము ఎప్పుడు కూడా వాళ్ళిద్దరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందువల్ల వస్తుంది అంటే ఇది మనకు శరీరంలో వేడి తగ్గడము, ఎక్కడము, ఉష్ణం పెరగడము తగ్గడము అవుతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. చూడండి, ప్రతి జీవికి కూడాను బయట ఉన్నటువంటి జీవులకు ఒక వరం ఉందండి. వాటికి బయట ఎండలో పడింటాయి కదా, వానలో ఉంటాయి, చలిలో ఉంటాయి. ఆ చలికి వాటి కణాలు చలిని తట్టుకునే విధంగా వాటికి చలి పుడుతుందంట వాటికి. మనకు అలా కాదు. చలికాలంలో మనకు వేడిగా ఉంటుంది, వేడి కాలంలో ఒళ్ళు చల్లగా ఉంటుంది. అంటే ఎండకి ఎక్కువ వేడయ్యేది శరీరం వేరే, కానీ మనలో ఉన్నటువంటి కణాలు అలా ఆపోజిట్ గా ఎక్స్పాండ్ అవుతాయట. కానీ జంతువులకు ఎండలో ఉంటే ఆ వేడికి తట్టుకునేటటువంటి శరీరం అట్లాగానే పుడుతుందట, అట్లా ఉంటుందట. వాటి వరం అదంట చూడండి. ఇది మనం దీన్ని గమనించి మనము సమత్వంలో ఉంచుకోవడానికి ప్రాణవాయువు అనేటటువంటి దాన్ని మనం ఉదాన, సమాన, అపాన 3 అనుకుంటాం కదండి. ఈ వాయువులన్నింటినీ కూడాను మనము వాటిని క్షమాపణ చెప్పుకోవాలట, థ్యాంక్స్ చెప్పుకోవాలట. అర్థమైంది కదా. ఇలా ఈ ప్రాణవాయువు, ఉదాన వాయువు, సమాన వాయువు, అపాన వాయువు, వ్యాన వాయువు 5 కదా, పంచవాయువు వ్యాన అంటాం కదా మనము. వీటన్నిటినీ కూడాను మనము ఆ యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటూ, థ్యాంక్స్ చెప్పుకుంటూ వస్తే మనకు మంచిది అవుతుంది అని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు ఇక్కడ, వీటికి పేర్లు కూడా చెప్పారు మాస్టర్స్. నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్త అని పేర్లట. మనం ఏమంటున్నాము, ప్రాణ, వ్యాన, ఉదాన, సమాన, అపాన వాయువులు అని చెప్పుకుంటున్నాం. వాటి పేర్లే నాగ, కూర్మ, కృకార, ధనంజయ, దేవదత్త అని పేర్లట. అవి కూడా దేవతలే ఒక్కొక్క వాయువును మనకిస్తున్నాయి. ప్రాణవాయువు, అపాన వాయువు, ఉదాన వాయువు ఇవన్నీ కూడాను ఆ లోకపు వాసుల ద్వారా మనకి వస్తున్నాయి. అంటే ఇంకా ఏం చెప్తున్నారు చూడండి, 10 వాయువులు అంటారంట వీటిని. 10 వాయువులు, ఆ 5 ఈ 5, ఈ ప్రాణ, ఉదాన, వ్యాన చెప్పిన 5 వాయువులు, నాగ, కూర్మ, కృకార, ధనంజయ, దేవదత్త అనేటటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా 10 వాయువులు, 10 వాయువులు అని మనకి చెప్తున్నారు. ఇది ఒకటి కాదు, సారీ మాస్టర్స్, అది 5 వాయువులు 10 వాయువులు అని చెప్తున్నారు. ఇవి సమన్వయం చేరాలి అని అనుకోవాలి మనం. అంటే ఒకటికొకటి ప్రేమతో ఉండాలి అనుకోవాలి. అవి చూడండి లోపల ఉన్నట్టు ఒకవేళ ఏమైనా అవి శత్రుత్వంగా ఉన్నాయంటే మనకి ఎఫెక్ట్ వస్తుంది అనమాట. అందువల్ల వాళ్ళన్నింటినీ కూడాను మనము ప్రేమతో వాటిని ఎప్పుడు కూడా ప్రేమతో ధన్యవాదాలు చెప్పుకోవాలి, ఐ లవ్ యూ అని చెప్పుకోవాలి ప్రతి దానికి కూడా అని చెప్తున్నారు మాస్టర్స్. ఇది ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ దీనిలతో మనము అనుసంధానం కరెక్ట్ గా కావాలి అంటే ఆహార పదార్థాలు, మనకు పట్టేటటువంటి ఆహార పదార్థాలనే మనం స్వీకరించాలి. మన శరీరానికి పట్టనటువంటి ఏ ఆహార పదార్థాన్ని, విరుద్ధమైనటువంటిది ఏవి కూడా తీసుకోకూడదు. అలా తీసుకుంటేనే వీటికి ఆ ఆహారము డిఫరెన్స్ వల్ల వారికి దాంట్లో రావాల్సినటువంటి బ్లాక్స్ ఏర్పడి బాధలు వస్తాయి అని చెప్తున్నారు మాస్టర్స్ ఇక్కడ. ఇంకా ఏం చెప్తున్నారు, ఈ ఆహారము ఒకవేళ తిన్నా, అరిగించుకోవడానికి శక్తి ఉన్నా వాటిని నీట్ గా నమిలి తినాలంట. నమిలి తింటే జీర్ణాశయంలోకి అవి వెళ్ళినప్పుడు
ఆ వేస్ట్ ఉండేటటువంటిదంతా కూడాను చిన్న ప్రేగుల ద్వారా మనకి అంటే అవన్నీ ఇంకా ప్రొసీజర్ అంతా చెప్పాలంటే మనకు టైం అవుతుంది. వీటి ద్వారా బయటికి వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం స్వీకరించేటటువంటి గాలి ద్వారా కూడా ఇవన్నీ పచనం అవుతూ ఉంటాయట, అంటే జీర్ణం అవుతూ ఉంటాయి అని చెప్తున్నారు ఇక్కడ. ఇవన్నీ కూడాను బయటికి వచ్చి తినేది ఒక రకము, లోపలికి పోయేకి ఒక రకమైనటువంటి వాయువు సహకరిస్తే, జీర్ణం అవ్వడానికి ఒక రకం వాయువు సహకరిస్తే, బయటికి తొప్పడానికి కూడా ఇంకొక రకం వాయువు సహకరిస్తుందట. అందువల్ల దేన్ని మనం వ్యతిరేకంగా చూడడానికి వీలు లేదు. కాబట్టి వాటిని మనము తినేటటువంటి దాన్ని సరిగ్గా నవలడము. ఇంకా ఏం చెప్తున్నారు చూడండి, వాటిని ప్రేమతో తినమని చెప్తున్నారు. ప్రేమతో తింటే దాని యొక్క ఫలితం అనేటటువంటిది మనకు మంచిగా ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట. ఆ సమస్యలన్నీ వస్తాయి అని చెప్తున్నారు అన్నమాట. ఇకపోతే ఇంకా ఏం చెప్తున్నారు, ఈ ప్రేగులు ఉన్నాయి కదా మనకు, ఈ ప్రేగులు ఏ లోకం నుంచి వచ్చాయంటే ఆదిశేషు లోకం నుంచి వచ్చాయట. అలాగే ఉంటాయి కదా, పాములుగా ఉంటాయి కదా మనకు లోపల, అది ఆదిశేషు లోకము నుంచి ఆ యొక్క ప్రేగులన్నీ కూడాను వచ్చాయట. చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, ఇవన్నీ కూడాను. అందువల్ల అంటే అది కూడా దేవునితో సమానమే. దేన్ని కూడాను మనము తక్కువగా భావించకూడదు, వాటిని కూడాను తిట్టుకోకూడదు. లేకపోతే ఇంకా ఏమంటామో చూడు, మనము ఏది సరిగాంది తిన్నామంటే మన వల్ల కాకపోతే ఇది ఏమప్పా అందరూ ఎంత బాగా జీర్ణం చేయించుకుంటారు, ఏం తిన్నా అరిగించుకుంటారు, మనకేంటి తింటే రోగం వస్తుంది అని తిట్టుకుంటాం చూడండి. అలా కూడా అనుకోకూడదు అని చెప్తున్నారు మాస్టర్స్. ఇకపోతే మనం ఇంకా ముఖ్యమైనటువంటిది మనం చెప్పుకుంటాం, వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు చూడు, మనము చూడు ఎంత ఇదిగా ఉన్నాం, ఎంతన్నా బాగుంది, కానీ నా ముక్కు సరిగ్గా లేదు, ఇట్ల వంకర అని మనలో ఉన్నటువంటి వాటిని మనము తిట్టుకుంటూ ఉంటాము. మచ్చలు ఉన్నాయని, భావాలు ఏదేదో అనుకుంటూ ఉంటాం. వీళ్ళందరూ అంత బాగున్నారు కదా, మనం ఏంటి ఇలా ఉన్నాము అని అనుకుంటూ ఉంటామంట. అలాంటప్పుడు మనము వాటిని వంకర అనేటటువంటిది పెట్టకూడదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు మాస్టర్స్. ఇక్కడ మచ్చలు ఉన్నా కూడా మనం తిట్టుకుంటాం. ఫస్ట్ నేను తిట్టుకునేదాన్ని, ఈ క్లాస్ విన్న తర్వాత వాటిని నేను కూడా తిట్టుకోవడం. ఎందువల్ల అంటే నాలో ఏదో లోపం ఉంది కాబట్టి ఇవి వచ్చినాయి, నేను ఎవరికో తప్పు చేశాను కాబట్టి, కష్టపెట్టాను కాబట్టి ఇది రావడానికి వాళ్ళని తిట్టుకొని ఉంటాను, లేదా వాళ్ళని అసహించుకొని ఉంటాను. అలాంటప్పుడు నాకు వచ్చింది అన్న ఉద్దేశంతో నేను వాళ్ళకు సారీ కూడాను చెప్పుకుంటాను మాస్టర్స్. ఇకపోతే ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, దేన్ని మనము తిట్టుకోకూడదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఇంకా చెప్పేది ఏంటి అంటే, ఇది పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు మరొక సమస్య ఏర్పడుతుంది. ఇలాంటివన్నీ మనం అనుకుంటూ వస్తే వాటికి బాధ అనిపిస్తుందట, అది చెప్తున్నారనమాట. మచ్చ ఉందని అదని అనుకున్నాం అనుకోండి, ఈ యొక్క జీర్ణం ఆహారం అయ్యేది కూడాను ప్రాబ్లమ్స్ వస్తాయి అని మనకి ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. ఇవన్నీ కూడాను మనకు ఈ శరీరంలో ప్రతి ఒక్కటి కరెక్ట్ గా అడ్జస్ట్ చేసి పెట్టినటువంటి సృష్టికర్తకు మహా అద్భుతం కదా. మనకి ఇంత బాగా మనకి ఇచ్చినటువంటి ఆ యూనివర్స్ కి ఎంతగానో మనము ధన్యవాదాలు చెప్పాలి. ఇంకా ఏం చెప్తున్నారు, చిత్తాలోకము నుంచి మన యొక్క ఏం చెప్తున్నారు, మనం వాటిని అన్నిటినీ కరెక్ట్ గా రావాలి అంటే మాట్లాడు, అవన్నీ మనకు రావాలి అంటే చిత్తాలోకపు వాసులను మనము థ్యాంక్స్ చెప్పుకోవాలట. ఇది మనకు చెప్తున్నారు అనమాట. చిత్తాలోకపు అంటే చిత్తము, మన మనసు శుద్ధంగా ఉండాలి అన్నటువంటి విషయం అనమాట ఇక్కడ. అలా ఉంటే దీనికి కావాల్సినటువంటి మూత్రపిండాలకు సమస్యలు కానీ, ఈ ప్రేగులకు సమస్యలు కానీ ఏది రావు అని మనకు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, మన యొక్క బ్లడ్ ఎలా ఉంటుంది, క్లీన్ అయ్యేది, వడగొట్టేది, ప్యూరిఫై అయ్యేది, ఇవన్నీ కూడా అదే చేస్తుంది కదా, మన మూత్రపిండమే కదా చూస్తుంది. దీనికి కూడాను ఆ చిత్తాలోకం నుండి వచ్చింది కనుక థ్యాంక్స్ చెప్పుకోమని చెప్తున్నారు అనమాట. మళ్ళీ ఇంకేం చెప్తున్నారు, మనల్ని జీర్ణం అవడానికి ఈ యొక్క యాసిడ్ ఏమంటాం మనము, లోపల ఉన్నటువంటి సిట్రిక్ యాసిడ్ ఎక్కువ అయితే మనకు పుల్ల తేపులు అవన్నీ వస్తూ ఉంటాయి కదా, అవన్నీ కూడాను సరిగ్గా పని చేయడానికి కూడాను, అవును మాస్టర్స్, ఈ బ్లడ్ గడ్డగట్టుకోవడము, లేకపోతే పుల్ల తేపులు రావడము, వీటన్నిటినీ కూడాను మనము వాటన్నింటినీ మంచిగా భావించి థ్యాంక్స్ చెప్పుకున్నాము అంటే ఈ ప్రాబ్లమ్స్ ఏవి రావు, ఏ రోగాలు మనకు రావు, లేవు
రోగాలే లేవు అని చెప్తున్నారు. ఇంతకు ముందు పూర్వకాలంలో ఉన్న వాళ్ళకి ఏమొచ్చాయండి? ఏమీ రాలే వాళ్ళకు. వాళ్ళు బాగుండేవాళ్ళు, వాళ్ళ భావన బాగుండేది, వాళ్ళ సృష్టి బాగుండేది, వాళ్ళ ఫుడ్ బాగుండేది. ఇప్పుడే మనం లేనిపోనివని అనుకుంటున్నాం కాబట్టి మనమే ఇంత బాధలు పడుతున్నాం అనమాట. ఇది ఇంకా మన బ్లడ్ ను కూడాను సరిచేసి శరీరాన్ని అంతటిని కూడాను ఒక రకం అంటే మంచిగా ప్రవహించి చేసేటటువంటి హెల్ప్ మనకు చేస్తుంది అనమాట. అందుకని ముఖ్యంగా దానికి మనము థ్యాంక్స్ చెప్పుకోమని చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారు? ఇవి హార్మోన్ల గురించి చెప్తున్నారు అనమాట. మూత్రపిండాల్లో పెరిగేటటువంటి హార్మోన్స్, లేకపోతే కిడ్నీలో ఏదో స్టోన్స్ వచ్చిందని, యూరినరీ బ్లాడర్ లో స్టోన్స్ అని, ఇవన్నీ కూడాను మనము ఏవేవో అనుకుంటున్నాం వచ్చినాయని, అందులో ఏది ఉండదని చెప్తున్నారు సారు. అలాంటప్పుడు మనము ఇంకా దీనికి ఇట్లాంటివి ఏదైనా ఒకవేళ మనం పొరపాటు చేసడం వల్ల ఇవన్నీ వస్తున్నాయని మనం అనుకుంటున్నాం. క్షమాపణ లేని ద్వారా, సరెండర్నెస్ లేని ద్వారా వస్తున్నాయని అనుకున్నాం కదా. వీటికి తులసి కొండ పిండి కూర అంట. నాకు ఆ పేరు తెలియదండి. తులసి కొండ పిండి కూర అనేటటువంటి ఒక కూరాకంట. ఆ కూర యొక్క చైతన్యం మనకు రావాలని, ఆ ఔషధ గుణం మనకు రావాలని మనం కోరుకోమని చెప్తున్నారు మాస్టర్స్. ఇది ఇంకపోతే ఇంకా మనమే చెప్పాలి, నా మూత్రపిండం సరిగా ఉంది, బాగా పని చేస్తున్నది, దీన్ని శాశ్వతంగా మంచి ఔషధ గుణాల ద్వారా దేవతలందరూ నాకు ఆశీర్వదిస్తున్నారు, ఆరోగ్యాన్ని ఇస్తున్నారు, నేను బాగున్నాను అని చెప్పేసి మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఆ క్షమాపణ అనేటటువంటి మనలో ఎలా వస్తుందో, ఆ వాటన్నిటికీ ప్రతిరోజు మన ఆర్గాన్స్ అన్నిటికీ సారీ చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి, ఐ లవ్ యూ చెప్పాలి. అప్పుడు అవన్నీ కూడాను తన పనులు తను బాగా చేసుకుంటాయి అని చెప్తున్నారు అనమాట. ఇకపోతే చెప్పాం కదా, గర్భసంచి కూడా మహాయోని లోకం నుంచి, దానికి సంబంధించినంత మహాయోని లోకం నుంచి వస్తుంది మాస్టర్స్ ఇది. ఇకపోతే తర్వాత చెప్పుకున్నాం కదా, డేటు తిట్టుకోవడం ద్వారా కూడా ఇలాంటి రోగాలు వస్తాయి. వాటిని కూడా మనము తిట్టుకోకూడదు. తర్వాత నాకు ఇప్పుడే పిల్లలు వద్దు, నేను ఎంజాయ్ చేయాలి అని ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు కూడా వీటికి సంబంధించిన రోగాలన్నీ స్టార్ట్ అవుతాయి. అన్నిటికీ కారణం ఒక్కటే మాస్టర్స్, భావన. చెడు భావన ఉంటే ఇలాంటి వస్తాయి అన్నటువంటిది మనం తెలుసుకోవాలి మాస్టర్స్ ఇక్కడ. ఇకపోతే ఇంకేం చెప్తున్నారు ఇక్కడ? గర్భసంచి కూడాను మనం ఏం చెప్పుకున్నాం అక్కడ? పార్వతి ఊపెత్తి కదా చెప్పాము. పార్వతీదేవి యొక్క చేతన శక్తి ద్వారా మనకి ఇవన్నీ వస్తాయి. ఈ యొక్క గర్భసంచి యొక్క భాగాలు, గర్భసంచిలో ఉన్నటువంటి కణాలన్నీ కూడా సవ్యంగా ఉండాలి అని ఆ అమ్మకు, పార్వతీ మాత యొక్క చైతన్యానికి మనము సరెండర్ అయ్యి, అమ్మను మనము కోరుకొని అమ్మకు మనము సరెండర్ అయ్యి మనం క్షమాపణ చెప్పుకుంటూ వచ్చామంటే కూడా, ఒకవేళ మనం ఈ జన్మలో కాకపోయినా గత జన్మల్లో మనం బిడ్డలను తిట్టుకోవడము అలా లేదు, నా పొలం దగ్గర 5 నిమిషాలు వస్తాను, ఆ డేట్లది మనం ఏమన్నా తిట్టుకోనే కూడాను అవన్నీ కూడా సరిపోతాయి అని చెప్తున్నారు. ఇంకా ఏమంటున్నారు? స్త్రీ అనేటటువంటి దాన్ని మనం తిట్టుకుంటూ ఉంటాం కదా, దాని వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల ఈ స్త్రీ తత్వాన్ని నేను అంగీకరిస్తున్నాను, సంతోషపడుతున్నాను, తెలియక తప్పు చేశాను అని ఎప్పుడైతే మనం పార్వతీ మాతకు థ్యాంక్స్, ధన్యవాదాలు, సారీ చెప్పుకుంటే అవన్నీ కూడాను మనకి తృప్తిగా, ఆరోగ్యంగా అన్ని ఉంటాయి అని మనకి ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్ ఇక్కడ. ఇంకా ఏం చెప్తున్నారు? వాటిని మనము ఏమేమో చేస్తూ ఉంటాం కదండి, పనికి మాలిన పనులు ఒక్కొక్కసారి మనకు అది ఇది అని, దానికి కూడా క్షమాపణ చెప్పుకోమని చెప్తున్నారు. ఇకపోతే ఈ జఠరాలోకపు చైతన్యము నుంచి మనకు వస్తున్నది కాబట్టి వీటన్నింటినీ కూడాను జఠరాలోకపు వాసులకు మనము థ్యాంక్స్ చెప్పాలి. జీర్ణాశయానికి జఠరాలోకము నుండి మన జీర్ణాశయం వస్తుంది కాబట్టి ఆ లోకపు వాసులకు మనము థ్యాంక్స్ చెప్పుకోమని చెప్పుకుంటున్నారు అనమాట. ఇలా దీనికి కూడాను కొన్ని ఔషధ గుణాలు చెప్పారు. జీలకర్ర, వాము, ఇవన్నీ కూడాను వాటి యొక్క ఔషధ గుణాలు నాలోకి చేరి నాలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని తొలగించాలి. ఇక మీదట నేను దాన్ని ప్రేమతో చూసుకుంటాను, ఏ రోజు కూడా వ్యతిరేక భావనతో ఉండను, గతంలో చేసిన వ్యతిరేకానికి నన్ను క్షమించమని కోరుకోవాలి మాస్టర్స్. ఇది మనం చేయాల్సినటువంటిది. ఇంకా జీర్ణాశయం కూడా ఇవన్నీ కూడా మనకు బాగా కరెక్ట్ గా పనిచేస్తుంది అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. వీటికి కూడాను కొన్ని రకాలైనటువంటి చెప్పారు. ఇకపోతే క్లోమా లోకము నుంచి ఈ యొక్క మన కాలేయం తయారవుతుందంట. క్లోమా
క్లోమా లోకము నుంచి ఈ యొక్క కాలేయము అనేటటువంటిది తయారవుతుంది. వీటికి కూడాను ఇవి మన శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని ఒకదానికొకటి లింక్ పోయి ఉంటాయి మాస్టర్స్. అందువల్ల వీటిని అన్నిటినీ కూడాను ఏ ఒక్కటి తప్పు పడినా అన్ని వెనక్కి వచ్చేస్తాయి. అందువల్ల అన్నిటినీ ప్రేమతో వాటిని ఉజ్జగిస్తూ ప్రేమతో లాలిస్తూ వాటిని మాట్లాడితే ఏ రోగం ఉన్నా కూడా అక్కడ మేలవుతుంది అన్న విషయాన్ని మనకి ఇక్కడ మాస్టర్స్ చెప్తున్నారు అనమాట. అది ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇంకా ఒకటి చెప్తారు చూడండి. ఈ జీర్ణాశయాలకు దీనికి ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అంటే, బాగా వేడి తినేసేసి వెంటనే ఐస్ క్రీమ్ తినేస్తాం మనం. ఎక్కడైనా ఫంక్షన్లకు పోయినప్పుడు వేడిగా అన్నం వడ్డిచ్చేస్తుంటారు, తినేస్తూ ఉంటాం. లాస్ట్ లో బాగా ఐస్ క్రీమ్ ఇస్తారు, ఐస్ క్రీమ్ 2-3 లాగిస్తాం మనకు. అట్లా వ్యతిరేకమైనటువంటి చర్యలు చేయబట్టేటటువంటి పదార్థాలను తీసుకున్నప్పుడు కూడాను అప్పుడు కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడు ఈ జీర్ణాశయానికి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్తున్నారు మాస్టర్స్ ఇక్కడ. అదనమాట. ఇంకపోతే అంటే ఇది చూడ, ఇప్పుడు కాఫీ తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తినడము, తర్వాత పెరుగు తిన్న తర్వాత ఇంకొకటి తినడము, అలా అవన్నీ చేయకూడదు అని మన పెద్దలు ఎన్నో సార్లు మనకు చెప్తూ ఉంటారు. అలా చేయడం ద్వారా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్తున్నారు మాస్టర్స్. ఇంకా ఏం చెప్తున్నారంటే, ముఖ్య విషయం ఏంటంటే, విరుద్ధ పదార్థాలను మనలోనికి చేర్చుకోవడం ద్వారా అక్కడ ఉత్పత్తి కావాల్సినటువంటి జ్యూస్ అంటే సిట్రిక్ అది బ్యాలెన్స్ తప్పి మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలా నేను చేసినట్లయితే ఎప్పుడైనా అంటే దానికి కాలేయానికి, జీర్ణాశయానికి, అన్నవాయి అవన్నీ కూడాను ఉడుకుడుకు పోసి చల్లది పోసి పనికి లేని పనులు చేసి ఉంటాం కాబట్టి అవన్నీ చేసినందుకు క్షమించండి అని అడుగుతావాలి మనం. అప్పుడు వాటిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అని మనకి ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. ఇకపోతే పైన పొట్ట భాగం అంటున్నాం కదా మనం, అది వచ్చేసి కూష్మాండ లోకము నుంచి తయారవుతుందట. కూష్మాండ లోకము దాని నుంచి తయారవుతుంది. దీని ద్వారా ఇది కూడా అమ్మవారి చైతన్యమే అంటాం కదా మనము. కూష్మాండ అంటే అదేంటి, గుమ్మడికాయ ఏదో అని అంటాం మనము. అమ్మవారి రూపాల్లో అదొక రూపము, కూష్మాండ రూపము అనేటటువంటిది అదొక రూపం అనమాట. అది కూడాను మనకు పొట్ట భాగానికి ఆ లోకం నుంచి ఆ పొట్ట భాగం మనకు వస్తూ ఉందని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, అది ఆ భాగం అంతా ఎలా ఉండాలి, మనము ఆ జీర్ణాశయము ఇవన్నీ మనం చేసేటటువంటిదంతా కూడా ఒక లెవెల్ గా పెట్టుకుంటూ రావాలి. అదేమి మన కడుపు సంచి ఉంది కదా, ఖాళీ ఉంది కదా అని మనం వేసేస్తూ ఉంటాం దాంట్లోకి. అలా వేయకూడదు. అలా వేసినందుకు మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి అని చెప్పి దానికి క్షమాపణలు చెప్పుకొని ఆ లోకపు వాసులకి థ్యాంక్స్ చెప్పుకోమని చెప్తున్నారు మాస్టర్స్ ఇక్కడ. ఇంకేమని చెప్తున్నారు ఇక్కడ, ఇకపోతే ముఖ్యమైనటువంటిది గుండె. ఆ గుండె దేని నుంచి వస్తుంది అనేటటువంటిది సమన్వయ లోకము. సమన్వయ లోకము నుంచి ఈ గుండె అనేటటువంటిది మనకు వచ్చిందంట మాస్టర్స్. ఆ సమన్వయ లోకంలో ఉన్నటువంటి మనకు ఆ చైతన్యం నుండి మనకు వస్తున్నటువంటి ఆ కాంతి యొక్క ఆ చైతన్యాన్ని మనం ఎప్పుడు కూడాను థ్యాంక్స్ చెప్పుకోమని చెప్తున్నారు మాస్టర్స్. అది నిజంగానే చాలా చాలా చూడండి, మిషన్లన్నా మనం స్విచ్ ఆన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతాయి, లేకపోతే కరెంట్ పోతే ఆఫ్ అయిపోతాయి. కానీ పడుకున్నా, లేచి ఉన్నా, పరిగెడుతున్నా, నడుస్తున్నా, ఏమి చేస్తున్నా కూడా తన పని అది చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. సమన్వయంగా ఉంటుంది, ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. చూడండి, దానికి నిజంగా మనం ఎన్ని కోట్లు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పుకున్నా కూడా మనకు నిజంగానే తక్కువ. అప్పుడు దాన్ని మనం నిజంగా దానికి ఎన్నో శతకోటి వందనాలు చెప్పుకొని ఐ లవ్ యూ చెప్పుకోమని చెప్తున్నారు మాస్టర్స్. ఇంకా ఏం చెప్తున్నారు, దాన్ని ఈ కణ విభజన చేసేటటువంటిది కూడా ఉంటుందన్నమాట. అది వాస్కులేచర్ అనేటటువంటిది. అవన్నీ వర్డ్స్ మనకి ఇంగ్లీష్ లో ఇచ్చారు మాస్టర్స్. అవన్నీ చెప్పుకుంటూ పోతే మనకు టైం చాలదు, అప్పుడే గంట అయిపోయింది. అవన్నీ కూడాను రక్తనాడుల్లో ఉన్నటువంటి పని చేయడానికి ఉపయోగపడేటటువంటివి. అందువల్ల గుండెకు మనం ఎప్పుడు కూడా క్షమాపణలు చెప్పుకొని సమన్వయపు లోకపు వాసులకు మనము థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇకపోతే రుధిరాలోకము నుంచి ఎముకల్లోను గుండెల్లోను ఈ యొక్క శక్తి చైతన్యము మనకు
నిండాలి, వాళ్ళ యొక్క ప్రేమ మనకు రావాలి అని అనుకున్నప్పుడు ఈ యొక్క ఊపిరితిత్తుల మధ్య ఉన్నటువంటి బయట ఉన్నటువంటి ఈ చెస్ట్ ఎముకలకు గుండెకు దానికి కావాల్సినటువంటి చైతన్యము మనకు వస్తుంది అని చెప్తున్నారు మాస్టర్స్. ఇంకపోతే ఇంకా ఏం చెప్తున్నారు, ప్లాస్మా అనేది కరెంట్ మనకు వచ్చేటటువంటి చైతన్యం, కాంతి అవన్నీ కూడాను పావని లోకపు వాసుల నుంచి వస్తూ ఉందట. మనకు పావని లోకపు వాసులను మనము థ్యాంక్స్ చెప్పమని చెప్తున్నారు. ఇకపోతే ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే పావని లోకపు వాసుల నుంచి మనకు రక్తము గడ్డ కట్టడము, హిమోగ్లోబిన్ అంటాం కదా, అది రావడము, అవన్నీ మనకు అక్కడి నుంచి వస్తాయట. అందుకని రక్తానికి సంబంధించింది వాటికి మనము థ్యాంక్స్ చెప్పుకోమని చెప్తున్నారు మాస్టర్స్. ఇది ఇంకా ఏం చెప్తున్నారంటే తులసి చెట్టు యొక్క గుణాలను మనము ఔషధంగా వాడుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. ఇక బయోలోకపు శక్తి నుండి జీవ చైతన్యం నుండి మనకేమొస్తున్నాయి, అన్ని భాగాల్లో కూడాను మనకు శక్తిని నింపమని మనము కోరుకోవాలి. ఇంకేం చెప్తున్నారు, వక్షాజాలు అంటే చెస్ట్ అంటాం కదా, అది వీటికి రావాలి అంటే మనము బయోలోకపు వాసులని కోరుకోమని చెప్తున్నారు. ఇకపోతే మాతృత్వానికి సంబంధించినది అవన్నీ కూడాను వాటి నుండినే చెప్తున్నావు. పాల సముద్రపు లోకము నుండి కూడాను మనము ఒక రకమైనటువంటి అవయవాలు వస్తున్నాయి, అక్షతాలు అంటారంట మాస్టర్స్. అవి ఏదనేది నాకు అంతగా ఐడియా రావట్లేదు నాకు. దాంట్లో ప్రాబ్లమ్స్ రావాలంటే మెదడు పొరలలో నుండి పొరలకు ఆ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండకుండా బ్లాక్స్ అన్ని వెళ్ళిపోవాలి అంటే ఆ లోకపు వాసులని మనము థ్యాంక్స్ చెప్పుకోమని మనకి ఇక్కడ చెప్తున్నారు. దీనికి అసూయ అన్నటువంటిది పడకూడదు అని చెప్తున్నారు. అసూయ ప్రధానంగా ఉండడం ద్వారా వాటిలో ఆ ప్రాబ్లమ్స్ వస్తుంది అని మనకి ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ తామర పువ్వు యొక్క కాడలలో వచ్చేటటువంటి ఎనర్జీ, ఔషధ గుణము మనకు కావాలి అని కోరుకోవాలట. వాటి ద్వారా మనకి ఇక్కడ చెస్ట్ లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ పోతాయి అని చెప్తున్నారు అనమాట. ఇకపోతే ఇంకేం చెప్తున్నారు, మనము ప్రతి ఒక్క దానికి కూడాను ఒత్తిడిని తగ్గించుకోమని, అంటే ప్రెషర్ తగ్గించుకోమని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇక ముఖ్యమైనటువంటిది మాస్టర్స్, ఇక్కడ మనం మాట్లాడుతున్నాము, మనలో నుంచి మాట వస్తుంది, నోరు గొంతు అది రావాలి అంటే వాణి లోకం నుంచి వస్తుంది, సరస్వతి మాత దగ్గర నుంచి మనకి ఇది వస్తుంది మాస్టర్స్. అప్పుడు గొంతులో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని కూడాను క్లియర్ అవుతాయి. అమ్మను వేడుకోవడం ద్వారా, అమ్మకు సరెండర్ అవడం ద్వారా అక్కడ ఉన్నటువంటి బ్లాక్స్ అన్ని తొలగిపోయి మన యొక్క మాట కూడాను అమృత తుల్యం అవుతుంది. ఎవరినైనా మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడతాము అని చెప్తున్నారు అనమాట. హయగ్రీవుని కూడా కోరుకోమని చెప్తున్నారు. హయగ్రీవుడు సరస్వతి మాత వాళ్ళిద్దరి లోకం నుంచి, వాణి లోకం నుంచి మనకి ఇక్కడ వస్తుందట. గొంతు అనేటటువంటిది వాణి లోకం ద్వారా మనకు వస్తుంది. నా స్వరము బాగుంది, నేను సరైన మాటలు మాట్లాడాలి, నేను సరైనటువంటి పదజాలాలనే వాడాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అమ్మ మనల్ని క్షమిస్తుంది అని. ఇంతవరకు నేను ఏమైనా ఎవరినన్నా నా వాక్కుల ద్వారా బాధ పెట్టి ఉంటే వాళ్ళని క్షమించండి అని కోరుకోవాలి. ఎవరినైనా బాధ పెట్టి ఉంటే మనకు ఆ గొంతు సమస్యలు అనేటటువంటిది వస్తుంది. అప్పుడు అమ్మ ద్వారా మనం దీన్ని, అమ్మ కాంతి ద్వారా, ఆ చైతన్యం ద్వారా మనకు ఆ యొక్క దోషాలన్నింటినీ కూడాను సరి చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకా కొంతమంది చూడండి, ఇది మనకు ముఖ్యంగా మనం వినాలి. నా గొంతు బాగాలేదు, నాకు సరిగ్గా లేదు, నా వాక్కు బాగాలేదని మనం అంటూ ఉంటాం మాస్టర్స్. అది ఎప్పుడు అనుకోకూడదంట. మనకున్నటువంటి ఆ యొక్క వాయిస్ ఎలా ఉంటే దాన్ని మనం ప్రేమించాలి. దాన్ని ఎప్పుడైతే మనము బేజారు చేసుకొని చీదరించుకుంటామో అప్పుడు ఆ వాణిలోకపు దేవతకు కోపం వచ్చి ఇక్కడ బ్లాక్, ఆ మాటల ద్వారా మనకు అక్కడ బ్లాక్స్ ఏర్పడతాయట. అందువల్ల వాణిలోకపు వాసులకు థ్యాంక్స్ చెప్పుకొని, అమ్మకు సరస్వతి మాతకు ధన్యవాదాలు చెప్పుకొని, ఇంతవరకు నేను ఎవరినైనా బాధ పెట్టి ఉంటే, నా గొంతును, నా యొక్క స్వరాన్ని నేను ఎప్పుడైనా తిట్టుకొని ఉంటే నన్ను క్షమించండి. లేదా ఇంకొకరు వాళ్ళు చూడు ఎట్లా మాట్లాడతారు, పరిగొంతు చేసుకొని మాట్లాడతారు, వాళ్ళు ఎలా ఉన్నారు చూడు, మగవాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడతారు, ఇలాంటి మాటలను ఎవరినైనా అని ఉంటే ఆ యొక్క ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. అప్పుడు వాణిలోకపు వాసులను మనము సరెండర్ అయ్యి వారిని ధన్యవాదాలు కోరుకుంటే, క్షమాపణ కోరుకుంటే అప్పుడు ఆ లోకపు వాసుల ద్వారా మనకు మంచిదవుతుంది. విశుద్ధి చక్ర అనేటటువంటిది
క్లియర్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. అందువల్ల ఆ ఇద్దరిని ఎవరిని వాణిలో ఆ అమ్మని సరస్వతి మాతని హయగ్రీవుల వారిని ఇద్దరిని కూడాను మనము థ్యాంక్స్ చెప్పుకొని ధన్యవాదాలు చెప్పుకొని వాళ్ళిద్దరిని కూడా అయ్యా మాకు ఈ తప్పులను చేశాము మమ్మల్ని క్షమించండి అని ఎప్పుడైతే మనం కోరుకుంటామో వాళ్ళ ఎనర్జీస్ ద్వారా ఇది మనకు మంచిదవుతుంది. అందులో ఎప్పుడు కూడాను పాజిటివే మాట్లాడాలి, నెగిటివ్ మాట్లాడినామా ఇలాంటివి వస్తాయి అని చెప్తున్నారు మాస్టర్స్. నేను ఇంకెప్పుడు కూడా పాజిటివ్ మాట్లాడతానని వాళ్ళకు చెప్పాలి, అప్పుడు నా వాక్ క్షేత్రాన్ని శుద్ధి చెయ్యండి అని మనము చెప్పమని చెప్తున్నారు అన్నమాట. ఇకపోతే ఈ లోకపు వాసుల నుండి మనము నేర్చుకోవాల్సింది ప్రేమ అన్నటువంటిది మనలో వచ్చాము అంటే అందరితో కానీ మనం ఎప్పుడైనా కానీ స్నేహభావంతో ఉన్నామంటే ఇవన్నీ కూడా ఏవి రాదు అని అంటున్నారు. ఇకపోతే అప్పుడే చెప్పుకున్నాం మనం ముఖం పైన మచ్చలు, తర్వాత నేను నల్లగా ఉన్నాను, నేను బాగలేను, ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటాం కదా. మన సౌందర్యాన్ని మనమే తిట్టుకుంటూ ఉంటాము, వాళ్ళు ఎంత బాగున్నారు అని. మళ్ళా మన స్త్రీతత్వాన్ని మనం తిట్టుకుంటూ ఉంటాము. ఇవన్నీ కూడాను బ్యాలెన్స్ కావాలి అని అనుకుంటూ మనలో ఉన్నటువంటి చెడునంతటిని కూడా వదిలేసి మంచి మాట్లాడతాను, మంచి అనుకుంటాను అన్నప్పుడు ఆ దేవత మనకు మంచిది చేస్తుంది అని చెప్తున్నారు మాస్టర్స్ ఇక్కడ. ఇకపోతే ఇంకేం చెప్తున్నారు, ఇంకా ఏమొస్తాయంటే చూడండి, ఒకళ్ళని తిట్టుకోవడం ద్వారా గొంతు ఒకటే కాదు, ఆ నోటి పూత అంటే నోట్లో పుండు అవుతుంది అంటారు చూడండి, అలాంటివి కూడా వస్తాయట ఒకళ్ళని అనుకోవడం ద్వారా. ఇవన్నీ అనుకోవద్దు అని చెప్తున్నారు మాస్టర్స్ ఇక్కడ. ఇకపోతే ఇంకేం చెప్తున్నారు ఇక్కడ అంటున్నారు, ఇంకా ఒకటి ఉంటుందంట మాస్టర్స్, నోటిలో దుర్వాసన కూడా వస్తుందట. అంటే మనం చెడు మాట్లాడడం ద్వారా నోటి దుర్వాసన కూడా వస్తుంది అని చెప్తున్నారు. అది కూడా వాణి లోకపు వాసులన్నీ కోరుకోమని చెప్తున్నారు మాస్టర్స్ ఇక్కడ. ఇకపోతే ఇంకేం చెప్తున్నారు, దీనికి ఔషధ గుణం వచ్చి మరగడు ఫలము లో ఉన్నటువంటి గుజ్జు, ఆ యొక్క ఔషధ గుణం మనకు రావాలి అని చెప్తున్నారు మాస్టర్స్ ఇక్కడ. ఇకపోతే ఏం చెప్పారు, ఇంకా నోటి వరకు వచ్చేసాము. ఇక కళ్ళదుంది మాస్టర్స్ కొంచెం. తర్వాత మనము తినేటటువంటి దాన్ని ఇది బాగలే అది బాగలే అని మనం అనుకుంటున్నాం, అలా అనుకోకూడదట. ప్రతి దాన్ని కూడాను ప్రేమగా ఆస్వాదించమని చెప్తున్నారు. కాఫీ తాగుతున్నాము, కాఫీ టేస్ట్ ఉండాలి అని మనం దాన్ని ఆస్వాదిస్తూ తాగాలి. ఏదో గబా 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 పోసుకొనేసి ఆ నాలికకు వేడి తగులుతుందా చల్లగా ఉందా ఏమి భావించకుండా అలా కూడా మనం అందించకూడదు, అది కూడా తప్పే అన్నటువంటిది మనకి ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్ ఇక్కడ. ఇకపోతే ముక్కుకి మిశ్రీ లోకం అంట. మిశ్రీ లోకము అనేటటువంటి దాని ద్వారా ముక్కు వస్తుందంట. ఆ లోకవాసులను మన ముక్కును మనం ఏమన్నా తిట్టుకున్నప్పుడు అది ఏదైనా దాని ద్వారా ప్రాబ్లమ్స్ రావడము ఇలా చెప్తున్నారు అనమాట. ఇదేంటి నా ముక్కు ఇలా ఉంది, వాళ్ళ చూడు ఎంత బాగుందో అనేటటువంటి మనం మాటలు మాత్రము మాట్లాడకూడదు. ఇంకా వాళ్ళనైతే నేను అప్పుడే ఒకరోజు చెప్పాను నేను ఈ విషయం, నా ముక్కు బాగలేదని ఆపరేషన్ చేయించుకుంటారు, నా పళ్ళు బాగలేదని ఆపరేషన్ చేయించుకుంటారు. ఇలా చేస్తే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. అంటే దాని మీద మనము ఇష్టపూర్వకంగా లేం కాబట్టి రావాల్సిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడే కాదు, వెనకటి జన్మలో చేసి ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ అనేటువంటి మనకు వస్తాయి అని ఇక్కడ మనకి చెప్తున్నారు మాస్టర్స్. ఇవన్నీ కూడాను మనము ఎప్పుడైతే వాటిని మనము అనుకోకుండా మంచి అనుకుంటూ సత్యాన్నే మాట్లాడుతూ వాటి వెంట మనము ఏదన్నా కానీ చూడండి, ఆ విషయాలన్నీ మంచి మంచి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మనము ఎప్పుడు కూడా మనం ప్రాబ్లమ్స్ లో ఇరుక్కోము. వయసు నిమిత్తం లేదు, నీకు రోగం రాదు, ఏది లేదు అని చెప్తున్నారు ఇక్కడ మాస్టర్స్. ఇకపోతే ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ ఇంకా శ్రవణాలోకము నుంచి చెవులు వస్తున్నాయట. శ్రవణాలోకం నుండి చెవులు రావటము అనేటటువంటి ఇక్కడ పక్కవారి విషయాలను వినడము, నా చెవులు బాగలేదు అనుకోవడము, లేకపోతే పనికి మాలినవన్నీ పదజాలను వింటూ ఉంటే వాటికి అక్కడ ఉన్నటువంటి దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయట. అందువల్ల ఏం చెప్పాలి, ఈ యొక్క చెవులలో ఏదైనా మనం చెడు విన్నా వాటిని ఈ క్షణమే వదిలేసుకుంటున్నాము, మంచినే వింటాను, చెడు విన్నా అందులో మంచి స్వీకరిస్తాను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనము ఆ యొక్క ఏం చెప్తున్నారు
ఆ ప్రాబ్లమ్స్ అనేటటువంటిది మనకు రాదు అని చెప్తున్నారు అనమాట. ఇకపోతే ఇంకేం చెప్తున్నారు ఇక్కడ, ముక్కు అయిపోయింది కదా. కళ్ళు వచ్చేసి యక్ష స్మృతి, యక్ష లోకపు వాసుల నుండి వస్తుంది అని చెప్తున్నారు. యక్షలో కిన్నెలోక్యం పురుషులు అని చెప్తున్నాం కదా మనము, అక్కడి నుంచి మనకు కళ్ళు వస్తున్నాయంట. యక్ష లోకము నుంచి మనకు కళ్ళు అనేటటువంటిది మనలోకి సృష్టికర్త జాయిన్ చేస్తున్నారు అనమాట. ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా నేను బాగా చూస్తున్నాను, ప్రేమతో చూస్తున్నాను, మంచిగా చూస్తున్నాను, మంచినే చూస్తూ ఉంటే దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అని మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. కేవలము మంచికి ఉపయోగపడేటటువంటి వాటిని మాత్రమే చూస్తున్నంత సేపు వాటికి ఎటువంటి ప్రాబ్లము రాదు. ఒకవేళ గతంలో ఏదైనా చేసి ఉంటే వాటి ద్వారా వచ్చేటటువంటి బాధలు అనేటటువంటిది ఇప్పుడు వదులుకుంటున్నాను అని మనము చెప్పుకోవాలన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు, సూర్యలోకం నుంచి కూడాను మనకు సూర్యకిరణ, అందుకే మనం చెప్పేది మాస్టర్స్ ఒక్క సెకండ్ నీళ్ళు కదా. అన్నా మేడం చెప్పమంటారా, నిలిపేయమంటారా? కళ్ళ వరకు వచ్చాము, ఇక శ్రవణాలోకము అదంతే మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఇవన్నిటికీ ఒక్క విషయం అండి, ఇవన్నీ కూడాను ఇంతవరకు నేను ఏదైతే అవయవాలన్నీ కూడా సహకరించడానికి నాకు మీ యొక్క చైతన్యము ద్వారా నాకు కాంతిని ప్రసరింప చేయండి. నాలో ఉన్నటువంటి చెడునంతటిని కూడా ఈ క్షణమే నేను బయటికి వదిలేస్తున్నాను, అదంతా కాంతిగా మారి సూర్యునిలో కలిసిపోవాలి అని మీరు అనుకుంటే ఇవన్నీ కూడా మనకు నయం అయిపోతాయి అని చెప్తున్నారు మాస్టర్స్. థ్యాంక్ యూ